హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో రామాయణంలో కీలక ఘట్టమైన శూర్పణఖ కథ అందమైన దృశ్య రూపంలో చూద్దాం. ఈ యానిమేషన్ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా. అధిపతి రావణుడికి చెల్లెలైన శూర్పణఖ అసాధారణమైన శక్తి కలిగిన రాక్షసి. ఆమె వికటహాసంతో భయానక రూపంతో సంచరించేది. ఒకరోజు ఆమె దండకారణ్యంలో సంచరిస్తూ శ్రీరాముడిని చూచి మోహితురాలైంది. అతని రూపం మహత్తు చూసి తన మనస్సును కోల్పోయింది. శూర్పణఖ రాముని వద్దకు వెళ్లి, ఓ రాఘవా, నేను నీకు తగిన జీవిత సఖిని, నన్ను పెళ్లి చేసుకో అని కోరింది. కాని రాముడు, నేను అయోధ్యకు చెందినవాడిని, నా భార్య సీతతో ఉన్నాను, నా హృదయం సీతకు మాత్రమే అని చెప్పి ఆమెను తిరస్కరించాడు. ఆమె లక్ష్మణుని వద్దకు వెళ్లి అదే కోరింది. అని లక్ష్మణుడు, నాకు స్వతంత్ర జీవితం లేదు, నా అన్న రాముడి సేవలో ఉంటాను అని నవ్వుతూ చెప్పాడు. తాను అవమానించబడిన భావంతో కోపోద్రిక్తురాలై శూర్పణఖ సీతను హింసించేందుకు ప్రయత్నించింది. దీనిని చూసి లక్ష్మణుడు తన ఖడ్గంతో ఆమె ముక్కు, చెవులు కోశాడు. మయమైన శూర్పణఖ విలపిస్తూ లంకకు వెళ్లి తన అన్న రావణుని వద్దకు చేరింది. సీత అపూర్వ సౌందర్యవతి, రాముడు మహావీరుడు, నన్ను అవమానించారు, నీవు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ రావణుని ప్రేరేపించింది. ఈ సంఘటన రామాయణంలో ఒక కీలక మలుపుగా మారింది. సీతను అపహరించడానికి రావణుడు ప్రేరేపించబడి తద్వారా రామరావణ యుద్ధానికి కారణమైంది. ఈ విధంగా శూర్పణఖ పాత్ర రామాయణంలో కీలక ఘట్టంగా నిలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.